హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు, ప్రకృతి వైద్య నిపుణులు ఫ్రమ్ రామచంద్ర ఆశ్రమం నుంచి. సార్తో మాట్లాడి మోకాళ్ళ నొప్పుల సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సార్, ఈ రోజుల్లో చూసుకుంటే అతి చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పులు హ్మ్. సమస్య చాలా మంది బాధపడుతున్నారు. ఏదన్నా కింద పడితే వస్తువు వంగి తీసుకోలేని పరిస్థితి. సో ముఖ్యంగా 40 ఏళ్ల నుంచి మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి సార్? అది మెయిన్‌గా సోడియం. సోడియం అంటే మన వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు, అమలక్కలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉప్పు. ఉప్పు వల్ల చాలా సమస్యలున్నాయి. దాంతో పాటు ఏంటంటే రక్తం, శరీరంలో ఉన్నటువంటి రక్తం గుణంగా అంటే ఈ జీవన విధానం ఇది. ఒక మాటలో చెప్పాలంటే మనం లైఫ్ స్టైల్ అంటాం కదా! జీవన విధానం. జీవన విధానం అంటే మనం తినే ఆహార పదార్థాలే. ఈ శరీరంలో ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఎలాంటి వ్యాధి వచ్చినా దాని జీవన విధానం. అంటే మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం, ఎలాంటి పానీయాలు తీసుకుంటున్నాం, దానివల్ల మనిషి యొక్క శరీరం, మనిషి యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయింది. తగ్గిపోయి మొత్తం మనిషి చాలా బలహీనమైపోయాడు. అంటే ఒకప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పదార్థం దానికి కూడా ఏంటంటే కారణాలు నేను చాలా నిన్న చేసిన వీడియోలో చెప్పిన మట్టి ముఖ్యం. అంటే ఏ మట్టి మీద మనం ఉన్నామో ఆ మట్టి విషమైంది. ఆ విషయంలోకి వెళ్ళి ఆ మట్టి అంటే మట్టి విషమైనప్పుడు ఆ మట్టికి రోగాలు వచ్చినాయి. మీరన్న మోకాల రూపంలో మట్టికి వచ్చినాయి భూమికి. మీరన్న బీపీలు, షుగర్లు, థైరాయిడ్ అన్నీ కూడా మట్టికి వచ్చినాయి. ఆ మట్టిలోకి వెళ్ళి మట్టినే తింటాం మనం. ఎవరైనా మనమే కాదు, పశుపక్షాలు మట్టి అంటే మట్టిని తినడం ఏంటండి? మట్టిని తినడం ఆ మట్టిలోకి వెళ్ళి వచ్చిన వస్తువు. ఇప్పుడు మనం ఇంతకుముందు పండ్లు తిన్నాం, మట్టే కదా, మట్టిలోకి వెళ్ళి వచ్చింది కదా. ఆ మట్టిలోకి వెళ్ళి ఏమొచ్చింది? ఆ మట్టి అమృతం ఉన్నది ఒకప్పుడు. ఒక 500 ఏళ్ల కింద, 1000 ఏళ్ల కింద, 100 ఏళ్ల కింద మట్టి అది ఉన్నది. 200 ఏళ్ల కింద. ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఆ మట్టిలో మాకు తొందరగా ఎక్కువ పంట రావాలి, అంటే మాకు మా పంట ఎక్కువ రావాలి, గ్రీడీ అంటే ఒక 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 దాన్ని ఏమంటారు దురాశ. అంటే ఆ మట్టిని పిండి నువ్వు సంపద క్రియేట్ చేసుకోవడం. అరే బాబు, సంపదతో ఏం చేస్తారో బాబు, మట్టి అనేది ఆహారం కదా, జాగ్రత్త చూడాలి దాన్ని. కానీ చూడలే. ఆ మట్టిలోకి వచ్చినటువంటి అన్ని ధాన్యాలు, ఇప్పుడు మీరు ఉన్నారు అన్ని గింజలు అనుకోండి, పప్పు దినుసులు, ఆహార పదార్థాలు, పండ్లు అనుకోండి, కూరగాయలు అనుకోండి, ఇంకా దీనికన్నా మించిపోతే కొబ్బరి, ఇవన్నీ అన్నీ అవి ఎక్కడే. కాబట్టి ఆ మట్టి విషయమైనప్పుడు అందులోకెళ్ళి వచ్చిన ప్రతి ఆహారం మనం ఉదయం నుంచి రాత్రి వరకు తింటున్నాం. తిన్నప్పుడు వాటి వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ కారణాలు. మనమేమనుకున్నాం, పరిష్కారానికి హైటెక్ హాస్పిటల్కి పోతున్నాం, హైటెక్ హాస్పిటల్ దేవులాడుతున్నాం. ఎక్కడ హైటెక్ ఉంది, ఎక్కడ అమెరికా డాక్టర్ ఉన్నాడు, ఎక్కడ అసలు చైనా డాక్టర్ పరిస్థితి, అమెరికా డాక్టర్ పరిస్థితి, ప్రపంచంలో ఏ డాక్టర్ పరిస్థితి బాగాలేదు. వాళ్ళకే రోగాలు వచ్చినాయి. అది కాదు సమస్య. ఇప్పుడు ఇది సమస్య, ఇది సైన్స్ అంటాం మనం. ఏది నువ్వు తింటున్న ఆహారం కరెక్టా కదా చెప్పమనండి వాళ్ళని. మరి దాని పరిష్కారం ఏంది? మనం మంచి ఆహారం తీసుకోగలరు. మంచి ఆహారం ఎక్కడ ఉంటుంది? నువ్వు ఉన్న ఏరియాలో నీ మట్టిని నువ్వు బాగా చేసుకోవాలి. ఆ మట్టిలో నువ్వు ఆర్గానిక్ చేసుకొని, మట్టిలో జీవం ఉండాలి. జీవం అంటే ఏంటి? ఆ మట్టి ఆరోగ్యకరం ఉందని ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలంటే ఆ మట్టిలో వానపాము వస్తే, ఏ మట్టి అయితే తోముతో నువ్వు 1/2 ఫీట్ తోమితే అక్కడ నీకు వర్మీ కంపోస్ట్ వస్తే, వర్మీ అనే ఒక ప్రాణి వస్తే అది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన మట్టి. వర్మీ కనవలే, నువ్వు 1 ఫీట్ తోనో, 2 ఫీట్ తోనో, 3 ఫీట్ తోనో వర్మీ కనవలే, అది ఆల్రెడీ పాయిజన్, చచ్చిపోయింది మట్టి. ఆ మట్టి చచ్చిపోవడం, అరే మట్టి చచ్చిపోతే మళ్ళీ మట్టి చచ్చిపోతే మరి ప్రాణంతో ఉంటే చెట్లు వస్తాయి, చెట్లు ఉంటేనే మనిషి ఉంటాడు. మా మట్టిని ఎవరు చంపారు? ఎవ్వరు చంపలే, మనిషి తప్ప. మిగతా ప్రాణికోటంతా కూడా చాలా ప్రొటెక్షన్ ఇచ్చినాయి భూమికి, నీళ్ళ అంటే ఈ యొక్క ప్రకృతికి. 5 ఎలిమెంట్స్ అంటాం మనం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మట్టి. నీళ్లు, భూమి చాలా ఇంపార్టెంట్. 3 ఉన్నాయి. ఒకటి మట్టి, ఒకటి మంచి అంటే అన్నమేమో ప్రాణాన్ని కాపాడుతుంది, గాలి ప్రాణాన్ని కాపాడుతుంది, నీళ్లు ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ మూడింటిని మనం ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసి దాన్ని విషం చేసుకొని తాగుతున్నాం నీళ్ళని. తర్వాత గాలి కూడా విషతుల్యం అయిపోయింది, తీసుకుంటున్నాం. అదే గాలి లేకపోతే చచ్చిపోతున్నాం మనిషి. కానీ అట్లా ఎంత నీకున్న వీళ్ళు సైంటిస్టులు చెప్తారు కదా, నీకు ఇంటర్నేషనల్ బుల్లెట్లు వస్తున్నాయి కదా, మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ ఎంత అంటే వాడు ఏమంటున్నాడు, చాలా తక్కువ. అంటే 100 పాయింట్స్ ఉండాల్సిన ఆక్సిజన్లో నీకు 80% ఆక్సిజన్ లేదు, ఏదో 10%, 20%. అదేవిధంగా ఇప్పుడు మనం మట్టి అన్నాం, మట్టి కూడా అంతే 100% 80% పాయిజన్ అయిపోయింది, విషం అయిపోయింది. ఇక నువ్వు నేను ఇక్కడ ప్రశ్న అంటే చాలా గమ్మత్తుగా, మనం చదువురానటువంటి ఊర్లలో మన అమలక్కలు అడిగితే వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఏమనంటే, ఎందుకు ఇట్లా అవుతున్నారు అంటే, ఏముందా మన విషయమే తింటున్నాం కదా అంటే. వాళ్ళకు ఉన్నంత సైన్స్ మనకు లేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన ఆధునిక హైదరాబాద్లో బాగా చదువుకున్న వాళ్ళం, బాగా హైలో డబ్బు ఉన్న వాళ్ళం అంతా ఏమంటున్నారంటే, ప్రాబ్లం వస్తుందబ్బా, ఏం ప్రాబ్లం ఎంత పరి అవుతున్నందుకు వెళ్ళిపో, హైటెక్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపో అంటున్నాం. ఈ ఒక హాస్పిటల్ కాబట్టి ఇంకొకటి, ఎందుకంటే అంత డెవలప్ అయింది సైన్స్. అబ్బా, అంత డెవలప్ అయిందిలే. సో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అతి చిన్న వయసులోనే వస్తున్నాయి కదా సార్. దానికి నొప్పులు అంటే లక్షణాలు అంటే నొప్పి ఒకటే ఉంటుందా, ఇంకేమైనా లక్షణాలు కనిపిస్తాయా? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రొమటైడ్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్, గౌటు,
తర్వాత ఆమ్లవాతం, ఆమవాతం ఇట్లా రకరకాలు ఉన్నాయి. అన్నిటికి కూడా కారణం ఏంటంటే మన యొక్క ఆహారం వల్లనే రక్తంలో వచ్చినటువంటి యాసిడ్స్ కొన్ని పెరగడం, కొన్ని తగ్గడం వల్ల మనకు నొప్పి వస్తుంది. రక్తం మనకు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు నొప్పులు రావు. రక్తం ఎప్పుడైతే అనారోగ్యకరం అయిందో శరీరంలో, ఆ రక్తం ఎక్కడెక్కడ ఆగుతుంటుందో పాయింట్స్, ఆ క్రిస్టల్స్ అంటాం. క్రిస్టల్స్ అంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి. అవి ఆ రక్తంలో ఉన్నప్పుడు అక్కడ యాసిడ్ ఫామ్ అయినప్పుడు దాన్ని నొప్పి వస్తుంది. గౌట్ అంటాం, భయంకరమైన నొప్పి. రొమటైటిడ్ ఆర్థరైటిస్ అంటాం, భయంకరమైన నొప్పి. ఇవన్నీ కారణం ఏంటంటే మనం తినే ఆహారం. కాబట్టి మరి ఇవి ఎందుకు వచ్చి ఇవి రావడం వల్ల చాలా ఇబ్బందులు కూడా అవుతాయి. మరి ఇవి పోవాలంటే ఎట్లా? ఇవి రావడం అంటే మన జీవన విధానంలో వచ్చేసినాయి. నువ్వు తినే ఊరికే రిపీట్గా తినే ఆహార పదార్థాలలో వచ్చాయి. ఇవి ఇట్లే ఉంటే నువ్వు ఏం పని చేయలేవు. మరి నీకేం మేలు జరగాలంటే ₹1 ఖర్చు లేకుండా ఏం చేయాలంటే నీవు ఖచ్చితంగా ఈ యొక్క క్యారెట్ షుగర్ లేనట్టయితే, నీకు షుగర్ లేనట్టయితే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, కీరా కానీ, తర్వాత ఇవి ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్లలో కూడా నువ్వు తినే యాపిల్ కరెక్ట్ కాదు, నువ్వు తినే గ్రేప్ కరెక్ట్ కాదు, నువ్వు తినే సపోటా కరెక్ట్ కాదు. కాబట్టి ఏ ఫ్రూట్స్ అయితే న్యాచురల్ ఉన్నాయంటే ఇదే మనం చెప్తాం కదా ఎప్పుడు, బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, ఈ పండ్లతో. అంటే ఉడకబెట్టిన ఆహారం తినకుండా 4 రోజుల్లో నీకు తగ్గకపోతే నన్ను అడుగు. ఏది హయ్యెస్ట్ నొప్పుల రోగం ఏంటంటే గౌట్ అంటారు దాన్ని. గౌట్ అంటే యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ పెట్టినప్పుడు ఆ మనిషి తట్టుకోలేడు. ఇక ఎక్కడ ఫామ్ అయితే అక్కడ పోట్లు మంటలు వస్తాయి, మనిషి లేవలేడు, కూర్చోలేడు, ఎక్కడికక్కడ బీసుకపోతాయి శరీరం. కాబట్టి అలాంటి గౌటు వ్యాధికి మందులే లేవు బయట. అది కూడా మనం ప్రకృతి వైద్యంలో మీరు ఏదైతే ఉడకబెట్టిన ఆహారం, మృతాహారం అంటాం మనం ప్రకృతి వైద్యంలో, అంటే మనమే ఉడకబెట్టి తింటాం. ఆ ఉడకబెట్టిన తినకుండా పండ్లు, ఇట్లాంటి కాయలు, బీట్రూట్, క్యారెట్ జ్యూసులు, తర్వాత కీరా జ్యూసులు, ఇవన్నీ తిన్నట్టయితే మంచిగా ఉంటుంది. ఏం కాదు, మనం బతకొచ్చు 15 రోజుల దాకా మనం పండ్ల మీద ఉండొచ్చు మనిషికి. సో ముఖ్యంగా ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ గురించి ఎలా చేంజెస్ చేసుకోవాలి, గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏమేమి తీసుకోవచ్చు చెప్పారు. మరి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడము, ఈ మోకాళ్ళు నడిచేటప్పుడు సౌండ్స్ రావడము, ఇలాంటి సమస్యతో ఉంటారు కదా చాలా మంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు స్త్రీలకైతే ఒకటి తీరు ఉంటుంది, పురుషులకైతే ఒక తీరు ఉంటుంది. స్త్రీలలో ఈస్ట్రోజోమ్ అని ఒకటి ఉంటుంది గర్భసంచి దగ్గర. ఈ మధ్యన స్త్రీలకు ఏంటంటే ఇప్పుడు బాగా మనం సైన్స్ బాగా డెవలప్ అయింది కదా, అయింది కాబట్టి ఏం చేస్తాం, మన అక్క చెల్లెళ్ళు దాకాన పోగానే గర్భసంచి తీసి పెట్టేస్తున్నాం. అంటే డాక్టర్లు ఏం చేస్తున్నారు, గర్భసంచి ఇన్ఫెక్షన్ అయిందండి, అది తీసేయకపోతే చాలా ప్రమాదం అనగానే తీసేస్తున్నాం, కుక్కలకు పిల్లలకు పడేస్తున్నాం. ఆ గర్భసంచి పోయినాక నీకు ఈస్ట్రోజోమ్ ఉండదు స్త్రీలకు. ఈస్ట్రోజోమ్ అనేటువంటి ఒక గ్లాండ్ ఉండదు. ఆ ఈస్ట్రోజోమ్ ఏం చేస్తుంటే కాల్షియం, నువ్వు తినే ఏ ఆహార పదార్థం అయినా సరే కాల్షియం ఉంటే తీసుకొని బొక్కలకు పంపుతుంటుంది. అందుకనే స్త్రీలకు మొట్టమొదలు ఈ మోకాల నొప్పులు కానీ ఇవి కానీ వచ్చే స్త్రీలే ఊబకాయం ఎక్కువ ఉంటారు. అది న్యాచురల్గా. గర్భసంచులు చేసేసి ఇంకా ఆటోమేటిక్గా ఊబకాయం అవుతారు. అంటే శరీరంలో పార్ట్ తీసేసేటువంటిది ఉండదు, శరీరంలో ఒక పార్ట్ అనేది ఉండాలి. గర్భసంచి అనేది న్యాచురల్గా నీకు నిర్మాణంలో వచ్చినది, అది సైన్స్. అది నువ్వు దాన్ని తగ్గియాలి, ఇన్ఫెక్షన్ తగ్గియాలి తప్ప ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి దాన్ని తీసేస్తే ఎట్లయితుంది, కాదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు అన్న గౌట్ అనేటువంటిది అత్యంత హైయెస్ట్ మోకాల నొప్పులు. గౌట్ అంటేనే దానికి మందు లేదు, రుమటైటిడ్ ఆర్థరైటిస్ మందు లేదు, ఇంకా మామూలు ఆర్థరైటిస్ ఉంటాయి. నేను అంటున్నా గౌట్ తగ్గినప్పుడు అన్నీ తగ్గుతాయి. అంటే మీరు అన్నటువంటి గుజ్జు అన్నారు, గుజ్జుకి ఏముంటుందంటే మామూలుగా నేను చెప్తే ఈస్ట్రోజోమ్ అనేది మైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కాల్షియం తీసుకోవాలి. కాల్షియం తీసుకోవాలంటే కాల్షియం గోళీలు మింగితే కాల్షియం రాదు, ఐరన్ గోళీలు మింగితే ఐరన్ రాదు. నువ్వులు తినాలి. నువ్వులల్లో బాగా నల్ల నువ్వులు, అట్లాంటివి అన్ని నువ్వులు బాగా కాల్షియం ఉంటుంది. తర్వాత ఏదైతే మునగాకు ఉందో, మునగాకు మనం అంటాం డ్రమ్ స్టిక్ అని, మునగా సాంబార్లు వేస్తాం కదా, ఆ మునగాకు పౌడర్స్ దొరుకుతాయి, అవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నీకు కాల్షియాన్ని వేస్తాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడు తినాలి, ఆహారమే కదా, ఎప్పుడు తినాలి, తప్పేముంది మనకు. ఎందుకంటే నీ గర్భసంచి పోయింది కదా, గర్భసంచి పోనోళ్ళు అనుకో ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు. ఇప్పుడు పాలలో ఎంత కాల్షియం ఉంది, దాంట్లో ఎంత కాల్షియం ఉంది, ఇంకో అవన్నీ కావు. కాల్షియం ఉన్నది నువ్వులలో, విపరీతమైన కాల్షియం ఉంటుంది నువ్వులలో. అదేవిధంగా మీరు అన్నట్టు ఇది ఏది మునగ ఆకులో, మునక్కాడలు ఇంట్లో కూడా కాల్షియం ఉంటుంది. కాబట్టి నేచురల్ కాల్షియం వచ్చేది ఏంటంటే నువ్వులే. రోజు ఒక లడ్డు బెల్లంతో చేసుకొని, ఇంత లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, తెల్ల నువ్వుల లడ్డు ఏదో ఒకటి చేసుకుంటే అది చేసుకొని తిన్నట్టయితే విపరీతమైన కాల్షియం పెరిగి మీకు ఏ డెఫిషియన్సీ అయితే కాల్షియం లేకుండా ఈస్ట్రోజోమ్ పోయిందో గర్భసంచి లేని మహిళలు పాపం అక్క ఇది ఈ మోకాలలో గుజ్జు రావడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేచురల్. ఇదే కాకుండా చింతగింజలు ఉంటాయి, చింతగింజల పౌడర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా పౌడర్. ఎందుకంటే మీరు ఊర్లలో చూస్తే ముసలోళ్ళు మనం పోగలు తిండేది, మనమేమో ఇవన్నీ పొగాకులు గివాకులు తింటారు హైదరాబాద్లో మన మనుషులంతా, పిల్లలు పెద్దలంతా. వాళ్ళు ఏం చేసినట్టే చింతగింజలు కాల్చుకొని ఓ సంచిలో వేసి పెట్టుకునేది ఊర్లలో. 90 ఏళ్ళ దాకా వాళ్ళ కాలు కూర్చునే లేచి అన్ని పనులు చేసేది
ఊడిసేది వంటలు చేసేది. ఉమ్. ఎందుకు చేసేది అంటే వాళ్ళు చింతగింజలలో అవి ఉంటాయి. ఏది దీనికి సంబంధించిన మోకాలకు గుజ్జు సంబంధించినటువంటి పెరగడానికి. గుజ్జు వచ్చేటువంటిది. తర్వాత వాటికి సంబంధించినట్టు అంత గొప్ప అది చింతగింజలు. దాన్ని పడేయనికి వీల్లేదు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం నేచర్‌లో ఉంది. సరే నీ సైన్సు ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఉంది. దాన్ని కానీ మనం మోడర్న్ సైన్స్ వల్ల నష్టం జరగకుండా చెప్పురా బాబు. మరి మోడర్న్ సైన్స్ నష్టం జరగకపోతే ఇప్పుడు జరిగిన నష్టం అంతా ఎవరు కారణం? ఇప్పుడు నేచర్ సైన్స్ కారణమా? నేచర్ సైన్స్ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది కదా! ఏమి? కాబట్టి ఇప్పుడు మహిళలకు గాని ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు మహిళలకే వస్తాయి. ఊబకాయం మహిళలకే వస్తది. వాళ్ళకి ఈ చిన్న అందరికీ వస్తున్నాయి సార్. అందరికీ వస్తున్నాయి. కానీ ఈస్ట్రోజన్ లెవెల్స్ సరిగ్గా ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ పీసీఓడి, వస్తాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా ఉంటున్నాయి వస్తాయి. అంతే. కాబట్టి అన్నిటికి కారణం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు 1000 వీడియోలు చేసింది ఒకటే, ఒకటే వీడియో చేసింది ఒకటే. ఏందంటే ఉమ్. ఏ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోకెళ్ళి వస్తుంది. ఆ మట్టి ఎట్టుంది? గది చూసుకోండి. కాబట్టి మనం ఏం చేయాల్సంటే మట్టిని బాగా చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకుంటే అంతా బాగా అయిపోతుంది ఆటోమేటిక్‌గా. అందరూ ఇప్పుడు ఇయాల భారతదేశంలో 140,00,00,000 ఉన్నారు. ఉమ్. 140,00,00,000 మంది ఎవరు ఎక్కడ ఉన్నారో ఆ మట్టిని వాళ్ళు శుద్ధి చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా మట్టి కూడా ఆరోగ్యమైంది. మట్టి ఆరోగ్యం అయితే నువ్వు 80% నువ్వు ఆరోగ్యం అయిపోతావు. నువ్వే కాదు నీతో పాటు మిగతా ప్రాణులు ఉందా. ఓకే. కాబట్టి మిత్రులు, మన ప్రకృతి ప్రేమికులు, సుమన్ టీవీ అందరూ మళ్ళొకసారి ఇది చేసి తగ్గించుకొని మీ ఆనందాన్ని సుమన్ టీవీతో పంచుకోవాలని సెలవు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అలాగే చింతగింజల పొడి యొక్క గొప్పతనం, మంచి ఆహారం తీసుకోవాలి. ప్రకృతిలో లభించే ఆహారం ఎక్కువ తీసుకుంటే చాలా మంచిదని చాలా డీటెయిల్‌గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.